ఉప్పల్ చెంగిచెర్ల చిన్న క్రాంతి కాలనీలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు మేడా బాపురాజు జాతీయ జెండాను ఎగురవేసి కాలనీ వాసులకు, రాష్ట్ర ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ రోజుల్లో వివిధ దేశాల చట్టాలను గౌరవించి మన దేశం యొక్క రాజ్యాంగాన్ని రూపొందించిన రోజు జనవరి 26 కాబట్టి ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ గౌరవ అధ్యక్షుడు గొరిగే నరసింహ, ఉపాధ్యక్షుడు పోలు విక్రమ్ గౌడ్, జనరల్ సెక్రటరీ రాజేందర్ రెడ్డి, కోశాధికారి శివ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా జయ హే జయ హే జయ 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 హే भारत की जय। తదుపరి మన ముఖ్య సలహాదారుడు కె శ్రీనివాస్ అన్న గారు. వైస్ ప్రెసిడెంట్ రంగరాజు గారు, సంజీవ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ప్రతి సంవత్సరం 26వ తేదీన మన దేశానికి గణతంత్ర రాజ్యాంగం ఏర్పడినందుకు దాన్ని స్మరించుకొని ప్రతి గ్రామంలో, ప్రతి వీధుల్లో ఘనంగా మన ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. అంతేకాకుండా మొదటిసారిగా 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి పౌరునికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం పొందుతున్నాము. అంతేకాకుండా అప్పుడు రాజ్యాంగం మనము ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసి ఆ ముసాయిదా కమిటీకి రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రధాన పాత్ర పోషించి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అప్పటి నుంచి మనకు సమాన హక్కులతో పాటు ప్రజలకు మన దీంతో పాటు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఎంతోమంది మహానుభావులు, వీరులు వాళ్ళ ప్రాణాల త్యాగాలను చేసి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళని మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన రాజ్యాంగం కూడా మనకు కొన్ని బాధ్యతలను అప్పచెప్పింది. దేశాన్ని ప్రేమించడం కానీ, స్వేచ్ఛగా ఉండడం కానీ, శాంతి భద్రతలను కాపాడడం కానీ, చట్టాలను గౌరవించడం కానీ, ఇలాంటివి ఎన్నో, ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఉండడం కానీ, స్నేహంతో పాటు సహకరించుకోవడం కానీ, ఇవన్నీ ముందుకెళ్లాలని చెప్పేసి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్న క్రాంతి కాలనీ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం స్వతంత్రం తెచ్చుకున్నాక ఒక క్రమబద్ధీకరణలో పరిపాలన జరగాలనే ఉద్దేశంతో ఎంతోమంది మేధావులు తమ ఆలోచనతో వివిధ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి మనకు ఏ రకంగా అయితే మనకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకొని ఈ జనవరి 26 రోజు మనకు గణతంత్ర దినోత్సవం మొదలు కావడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం 26 జనవరి రోజు ప్రతి గ్రామాన పల్లెన జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది జరగడం చాలా సంతోషం. ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజకీయ నాయకులు కూడా దీన్ని గౌరవిస్తూ పరిపాలన చేయాలని ఆశిస్తున్నాను. చిన్న క్రాంతి కాలనీ వాసులకి 77వ గణతంత్ర శుభాకాంక్షలు. ఈ జెండా ఆవిష్కరణకి వచ్చిన కాలనీ వాసులందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఎట్లా పరిపాలించుకోవాలి, ఏ విధంగా ముందుకు సాగాలన్న ఆలోచనతోటి ముందుగా చట్టం రూపొందించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్గా, అంబేద్కర్ గారు సభ్యునిగా వివిధ దేశాల చట్టాలను పరీక్షించి మనకి ఏదైతే బాగుంటుందో అని చెప్పి దాన్ని ఒక చట్టంగా రూపొందించి దాన్ని అమలు పరిచిన రోజే ఈరోజు జనవరి 26.
ఈరోజు మన పార్లమెంట్లో ఆమోదం పొందింది. అదే రోజును మన జెండా ఆవిష్కరించి ఊరూరా పల్లె గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని తీర్మానం చేసిరు. ఈ చట్టాన్ని అనుసరించి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రతి ఒక్కరికి అన్ని ఫలాలు అందాలని రాజకీయ నాయకులు కూడా ఈ చట్టాన్ని గౌరవించాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే చివరిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.